చెగువేరా, ఇండియన్ చెగువేరా అని నమ్మించిండు మనల్ని. ఇండియన్ చెగువేరా అని మనం నమ్మాలి, ఇండియన్ చెగువేరా అని నమ్మాలి. ఇది దేశభక్తుడు. దేశం అంటే పంచప్రాణాలు. దేశం ఇట్లా కోసుకుంటాడు. దేశం, భారతదేశం అనగానే ప్రాణం కూడా వెనకాడడు ఇక ఇవ్వడానికి. దేశం అంటే అంత చచ్చేంత అభిమానం, చచ్చేంత ప్రేమ, చంపడానికైనా సావడానికైనా సిద్ధమంటాడు దేశం అంటే. కాకపోతే పాపం అది ఏ దేశం అంటే తెలుగుదేశం. తెలుగుదేశం అంటే చచ్చిపోతాడు. తెలుగుదేశం అంటే పిచ్చి పట్టినట్టు వరుతాడు. తెలుగుదేశం అంటే పంచప్రాణాలు. తెలుగుదేశం అంటే ఎవరినైనా చంపుతాడు, ఎవరైనా దుమ్మెత్తాడు, ఎవరైనా దుమ్మెత్తిపోతాడు. అది ఈయన దేశభక్తి. దేశభక్తి అంటే అందరూ మన భారతదేశం మీద భక్తి అనుకునేరు. తెలుగుదేశం మీద భక్తి, తెలుగుదేశం మీద ప్రేమ, తెలుగుదేశం మీద పంచప్రాణాలు. అదే మన ఈ పవనాలు, ఈ చారాన, ఈ బారాన లక్ష్యం. ఎట్లా రాపించుకున్నాడు చూడు ఆనాడు. చెగువేరే నా హీరో, బడుగు బలహీన వర్గాలే నా ఊపిరి. బడుగు బలహీన వర్గాలు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు బడుగు బలహీన వర్గాలు. ఒకళ్ళు ఉరకలేరు, ఒకళ్ళు దునకలేరు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు వాళ్ళిద్దరు. పాపం బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే ఇద్దరు బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి వచ్చిన బత్తాయి. ఇక చెగువేరా అంటే ఎవరు అనుకుంటాను? మోడే చెగువేరా. ఇక్కడ మోడే చెగువేరా, మోడే చెగువేరా అంటాండి. ఇప్పుడు మీసాలు పెంచినంత మాత్రాన చెగువేరేలాగా ఆ టోపీ పెట్టినంత మాత్రాన చెగువేరే అవుతారు అనుకుంటే పొరపాటు పవన్ కళ్యాణ్. పొరపాటు అంటే పొరపాటు. ఈ చెగువేరని ఏమన్నాడు తెలుసా? ఈ తెలుగుదేశం చెగువేరని ఏమన్నాడు తెలుసా లోకేష్ బాబు? అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, బి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. బీజేపీ అంటే బి అంటే బీజేపీ, జే అంటే జగను, పి అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. గీనను పట్టుకొని తమ్ముడు తమ్ముడు అంటే అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నాకు అన్న లేని లోటును పవన్ కళ్యాణ్ గారు తీర్చారు, నాకు తమ్ముడు లేని లోటును లోకేష్ గారు తీర్చారు అని ఇద్దరు మంచి పెద్ద పెద్ద బత్తాయిలాగా అయిన్లు తయారైనలు. ఇంకెన్ని తిట్టింది తెలుసా లోకేష్? పొట్టు తీర్చిన లోకేష్. ఇంకా పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కాని మాటలు అన్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్. ఆ పవన్ కళ్యాణ్ తక్కువేమనలే. ఇంకా పిల్లగాడు గా లోకేష్ గైన కూడా చెప్తాడే మనకు అని పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక పొత్తులు పెట్టుకొని ఇప్పుడు ప్రజలలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేకే పవన్ కళ్యాణ్ టీడీపీతోటి పొత్తుకుపోయిండు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగుంటే ఎదుర్కోలేమనే టీడీపీ జనసేనతోటి పొత్తుకు ఒప్పుకున్నది. మళ్ళీ మేము 21 గెలిచినామంటాను. ఒక్కనివి పోటీ చేసి గెలువు పవన్ కళ్యాణ్, ఒక్కటే గెలువు విలువ ఉంటుంది. 3 పార్టీలతో పొత్తులు పెట్టుకొని నువ్వు 21 గెలిచినా అది గెలవని దాని కిందనే లెక్క. ఎందుకంటే నువ్వు ఒక్కని పోటీ చేసినప్పుడు నువ్వే గెలవలే, అది అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని గెలిచినా దానికి విలువ ఉండదు. నువ్వు పొత్తులు లేకుండా మా కేసీఆర్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా అధికారంలోకి రా, ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అంతేగాని బత్తాయి ఆలోచనలు చేసుకుంటా, బత్తాయి వాళ్ళతోటి పొత్తులు పెట్టుకుంటా నేను మునగాన్ని అని నువ్వు చెప్తే నిన్ను ఎవ్వడు దేకడు, నిన్ను అసలు ఎవ్వడు కూడా హీరో అనుకోడు.